వాస్తవంగా ఈ నెల 12వ తారీఖు సమావేశం ఉంటే దాన్ని ఈ కులగణన జరుగుతుందన్న కారణంతో 18వ తారీఖు అది అయిపోతుందని 21వ తారీఖు రోజు అంటే ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేయడం అయింది. గౌరవ కౌన్సిలర్లు నాతో సహా 12 మంది రావడం జరిగింది. 11 గంటలకు మీటింగ్ అంటే 11:30 వరకు చూసినాం. ఎవరు కోరం సరిపడలేకపోయేసరికి దాన్ని మీటింగ్ వాయిదా చేయడం జరిగింది. ఇక తర్వాత మరి కొద్దిమంది వచ్చినట్టుంది. మీటింగ్ వాయిదా చేసినాక వాళ్ళు వచ్చి పోయినారు. మరి మనకైతే కొంతమంది కాంగ్రెస్ కౌన్సిలర్లు బాయ్కాట్ చేశారని చెప్పారు. ఎవరిష్టం వాళ్ళు బాయ్కాట్ చేసిరని చెప్పొచ్చు, లేకపోతే మేము చైర్మన్ లాయ్ కొట్టినాం అని చెప్పొచ్చు, లేకపోతే ఇంకేదైనా చేసినామని చెప్పొచ్చు. వాళ్ళ ఇష్టం. దేనికల్లా ముందుకు బాయ్కాట్ చేశారు వాళ్ళు. అసలు మేము కోరం లేక వాయిదా చేసినామని మేము అంటుంటే వాళ్ళు బాయ్కాట్ ఎక్కడ 11:30 వరకు అర్ధగంట చూడాలి, అర్ధగంట చూసినాం. కోరం రాలేదని వాయిదా చేసినాం. మీ మీద పలు రకాల ఆరోపణలు చేస్తున్నారు. ఏం ఆరోపణలు చేశారు మనకు? ఏం ఆరోపణలు చేశారు అంటే ఏం చేస్తారు? అంటే కాంప్లెక్స్ మీద ఏం చేశారు అంటే మనకి ఎట్లా తెలుస్తుంది? షాప్స్ అమౌంట్ 27,000 అమౌంట్ కట్టే మీ దగ్గర ఉంది. ఎవరికి? చైర్మన్ కట్టి డీడీ తీసినాము. ఎవరికి ఇచ్చినారు? డీడీని తీసి ఎవరికి ఇచ్చినారు? అంటే డీడీలో ఏమైనా చైర్మన్ పేరు మీద తీసిర్రా, మున్సిపల్ పేరు మీద తీసిర్రా? ఏదైనా మాట్లాడేటప్పుడు అవగాహనతో మాట్లాడాలి. ఆ రోజు ఓపెన్ యాక్షన్ పెట్టినారు. ఓపెన్ యాక్షన్లో పాల్గొన్నారు. ఇంకా వాళ్ళకి తెలియని విషయం, ఎందుకంటే వాళ్ళు సగమే ఆ 33 మంది ఎవరైతే షాపులు పాడో దాంట్లో మా అన్నయ్య కొడుకు ఉన్నాడు. వాడు కూడా ఒక డీడీ కట్టింది. ఈ లోపల పాతలు కోర్టుకు పోయినారు. కోర్టుకు పోయి కోర్టు స్టే ఇచ్చింది. ఆ లీగల్గా హైకోర్టులో, అది ఇక్కడ కోర్టులో కాదు కూడా చేసింది. దానికి కమిషనర్ అటెండ్ అవుతుండో ఏం చేస్తుండో జరుగుతుంది. అది నిన్న అయ్యేలా జరిగింది కాదు ఒకటి. అది వాస్తవంగా మరి వీళ్ళు ఇన్ని రోజులు ఏం చేశారు? ఈరోజు ఈ షాపుల డీడీలు అంటున్నారు. ఈరోజు ఆ అంశం కౌన్సిల్లో ఉంది. నిర్ణయం తీసుకోవాలి, టెండర్ పిలవాలన్నా ఏం చేయాలని. దానికి కాకుండా 11:30 వరకు వాళ్ళు రాకుండా ఈ షాపులది అట్లేదని వాళ్ళు కూడా ఇప్పుడు ఇంకో 2 సంవత్సరాలు అయితే కౌన్సిల్ కాల పరిమితి కూడా అయిపోతుంది. 4 సంవత్సరాల 10 నెలలు. ఈ 4 సంవత్సరాల 10 నెలలు ఎన్నిసార్లు వాళ్ళు ఈ షాపులతోటి చేసినారు? ఏం చేసింది? గట్టిగా ఇది ఏందనంటే ఎవరికి వాళ్ళు ఏదో ఇక మాట్లాడుతుంటే ఇప్పుడు రకరకాల చేసే వాళ్ళందరూ ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొన్న వాళ్ళు కూడా పక్క వాళ్ళని దొంగ అని మాట్లాడే కాడికి వచ్చిన. మీరు అక్రమ కట్టడాల మీద సమాచార చట్టం కోరేదని చెప్పి వాళ్ళకి అసలు సమాచారం అనేది పెట్టినట్టు వాళ్ళు నిరూపిస్తే ఏదంటే సమాచార చట్టం యాజ్ ఏ చైర్మన్గా ఏ సెక్షన్లో ఏం జరుగుతుందనేది నేను ఆ సెక్షన్ సంబంధించిన మీటింగ్ ఏర్పాటు చేయడం చైర్మన్గా ఉన్న రైటు. దాన్ని పిలిస్తే వాళ్ళ ఆఫీసులో ఉన్న కాగితాన్ని వాళ్ళు అక్రమంగా తీసుకుపోయారు. దొంగతనంగా ఆఫీసులో ఉన్న కాగితాలు తీసుకుపోతున్నారు. అంటే వాళ్ళకి అలవాటు కాబట్టి ఆ కాగితాలు అట్లా చేయటం. మీకు ఎమ్మెల్యే గారికి ఏమన్నా విభేదాలు ఉన్నాయా? మీకు ఎమ్మెల్యే గారికి ఏమైనా విభేదాలు? నాకు ఎమ్మెల్యే గారికి ఏముంటాయి? ఏమన్నా మాకేమైనా పొలం పంచాయతీల్లో, గట్టు పంచాయతీల్లో, ఏం పంచాయతీ? రాజకీయంగా సరే నాకేం తెలిసైతే ఎమ్మెల్యే గారికి నాకేం లేదు. కాకపోతే ఆయన మరి ఎవరన్నా అనుకుంటారు ఇక మరి ఎమ్మెల్యే గారికి నన్ను ప్రత్యర్థిగా అనుకుంటే ఇక నేను చేయగలిగింది ఏం లేదు. మీతో కాంగ్రెస్ కండవ వేసుకోలేదని ఒక ఫోటో కూడా లేదని అంటున్నారు. కాంగ్రెస్ కండవ వేసింది దీప్దాస్ మున్షి గారు. తర్వాత చిన్న వివాదం అయింది. గౌరవ శాసనసభ్యులు లక్ష్మారెడ్డి గారే వేసిండు. ఇక్కడున్న కౌన్సిలర్లందరికీ లక్ష్మారెడ్డి గారే వేసిండు. ఎంపీ గారి క్యాంప్ ఆఫీస్లో లక్ష్మారెడ్డి గారే వేసినాడు. ఒకవేళ కాంగ్రెస్ కండవ వేసిరా వేయలేదా అన్నది ఆ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు, పట్టణ అధ్యక్షుడు మరి కప్పింది ఎవరు? ఆ రోజు మీరు అందరు కూడా ఉన్నారు. అంటే చాలా ప్రెస్ వాళ్ళందరూ మేము ప్రెస్ మీట్ కూడా ఆడ పెట్టడం కూడా జరిగింది. అంత వివాదం సమసిపోయింది అని కూడా వాళ్ళు చెప్పినారు, మేము చెప్పినాం, అందరం చెప్పినాం. అందరు చెప్పినారు, అయిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ కండవ కప్పుకుర్రా కప్పుకోలేదా అన్నట్టుగా మనం అంటే వాళ్ళు ఎమ్మెల్యే గారు చేసిన దాన్ని కూడా వాళ్ళు మేము గుర్తించామన్నట్టుగా మనం ఏం చేస్తాం? మనం ఏం చెప్పలేము. నాకు ఇస్తారా? కమిషనర్ గారి పేరు మీద ఇస్తారు. అది ఎవరిని అడిగినా ఇప్పుడు ఆ 33 మందిలో మీరు ఎవరిని అడిగినా చెప్తారు. వాళ్ళు ఇప్పుడే అంటే నిన్న సాయంత్రం నాకు వచ్చి మా కోర్టులో జడ్జిమెంట్ వచ్చింది, ఈరోజు ఉంది, అవకాశం ఉంటే మాకు ఇప్పియండి అని చెప్పి అడిగి వచ్చింది. వాళ్ళే కోర్టుకు పోయినారు. కోర్టుకు పోతే 88 షాపులో 66 షాపులకు టెండర్ పిలవాలని ఏదో కమిషనర్ గారు చెప్తున్నారు. అది ఈరోజు అంశం కౌన్సిల్లో ఉంది. కౌన్సిల్ అది చర్చ చేస్తుంది, దాన్ని టెండర్ పిలవాల్సి వస్తుంది అనే ఉద్దేశంతో వాళ్ళు రాకుండా తప్పించుకున్నారు.
అంత వాయిదా పడ్డది తెలుసుకొని మేము బహిష్కరించినామని చెప్తున్నాం. వాళ్ళు వాళ్ళందరూ కలిసి దాన్ని ఇది పిలవద్దని చేయొచ్చు కదా. బహిష్కరించేది దీనికి వాయిదా పడ్డాక వచ్చి టైంకి రాకుండా వాయిదా పడ్డదని చెప్పి తెలుసుకొని వచ్చి బహిష్కరించాలని మాట్లాడుతున్నాం. ఇదంతా ఎట్లా ఉందని అంటే కావాలని బురద చల్లితే వాళ్ళు బురద కడుకోవడం వల్ల మునిగిపోతారు. ఇదంతా ఈజీగా ఉంటాం కదా అనుకుంటున్నాం. ఇసుక దందా ఎవరు చేస్తారు? ఆన్లైన్ రాక 4 నెలలు 5 నెలలు అవుతుంది. ఇసుక ఆన్లైన్ రాక ఇసుక మాత్రం వస్తుంది. ఎవరు చేస్తున్నారు? ఇవన్నిటి మీద ఈ మున్సిపల్ మీద సరే మమ్మల్ని అంటారు కాబట్టి మేము అది అనమని వాళ్ళ లెక్క మాట్లాడాలి. అది నచ్చితే ఎంక్వైరీ చేసుకుంటారు, లేకపోతే ఇవన్నీ మభ్యపరుస్తానికి పక్క వాళ్ళ మీదకి బురద జరుగుతుంది. రకరకాల అభియోగాలు వచ్చిన వాళ్ళు కూడా ఇవాళ వాళ్ళు పక్క వాళ్ళని అంటున్నారు. అధికారం ఉంది, వాళ్ళు ఎంక్వైరీ చేయొచ్చు కదా. ఇదైందని 11 నెలల 4 సంవత్సరాలు కౌన్సిల్లో మాతో పాటు ఉంటారు. ఆ రోజు వాళ్ళు ఎంతసేపు చెప్పింది మాకు అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీ కంటే మాకు తక్కువ పెట్టిరని అన్నారు, కానీ ఏ రోజు అది మాట్లాడలే. అది వాళ్ళు చేయాల్సిన పని అది, కానీ వాళ్ళు ఎవరు మాట్లాడలే. ఈ 11 నెలల నుంచి ఏం లేదు, ఏం చేయలేదు. ఇప్పుడు ఇది మాట్లాడాను. 11 నెలలు అధికారంలోకి వచ్చింది. వాళ్ళు చేయొచ్చు కదా. మరి ఎవరు? నేను కాంగ్రెస్లోకి వచ్చి 6 నెలలు అవుతుంది, 5 నెలలు అయితే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు ఎక్కడికైనా పోతుంటే మేము వచ్చి అడ్డుకున్నది లేదు, మాట్లాడింది లేదు, చేసింది లేదు. ఇక ఎమ్మెల్యే గారితో విభేదాలు అనేది లేదు. విభేదాలు ఉన్నాయని పక్కన సృష్టిస్తే మనం చేయగలిగిందని వాళ్ళే అంటున్నారు ఎమ్మెల్యే గారితో. జనం ఏమే కాంగ్రెస్ పార్టీ ఎవరు అసలు ఎవరు నకిలీ అనేది ఇప్పుడు మేము చెప్పాలి. ఎవరెవరు ఉన్నారని వాస్తవం 2020 కంటే మొదలు కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు ఈరోజు ఎంతమంది ఉన్నారు? 2020 మున్సిపల్ ఎలక్షన్స్ నుంచి వచ్చిన 2018 అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక వాళ్ళు మొత్తం ఇవాళ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతున్నారు. మనం ఏం చేయలేము. కాదు మేము పార్టీ మారినాం కాబట్టి కానీ దాంట్లో పార్టీ మారిన వాళ్ళు కూడా ఉన్నారు. టీఆర్ఎస్లో పోయి కాంగ్రెస్లోకి వచ్చి మళ్ళీ టీఆర్ఎస్లో పోయి మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. జానారెడ్డి గారిని మభ్యపెట్టే పార్టీలోకి వచ్చారనేది ఒక అభియోగం. ఎంతమంది జానారెడ్డి గారిని మభ్యపెట్టేది ఏముంటుంది? దాంట్లో జానారెడ్డి గారికి ఏం సంబంధం? జానారెడ్డి గారికి ఏం సంబంధం? 15 కోట్లు కడకమాల రోడ్డు వెడల్పు కోసం అని టెండర్లు అయినాయి. ఎస్కేఆర్ కన్స్ట్రక్షన్స్ అనే దానికి వచ్చినాయి. అప్పుడు ఈలోపు ఎలక్షన్ కోడ్ వచ్చింది, దాన్ని ఆపి తర్వాత ఇప్పుడు 6 నెలలు అయినా ఆయనకు వర్క్ ఆర్డర్ తీసుకొని ఈరోజు వరకు పనులు ప్రారంభించట్లేదు. అది ఏంటంటే అది పనులు ఎందుకు ప్రారంభించట్లేదు అధికారులను అడిగితే చెప్పేవాళ్ళు లేరు, ఎవరు లేరు. ఇవన్నీ ఏంటంటే కావాలని పక్కన వాళ్ళని ఏదో బదనాం చేయాలనో ఏదో ఉద్దేశము. కానీ ఇది నేను మొదటిసారి చూస్తున్నాను. నా చిన్నప్పటి నుంచి రాజకీయాలు చూసినా కానీ ఎప్పుడు కూడా ఇట్లా సిపిఎం కాంగ్రెస్ కొట్టుకొని కొన్ని పరిస్థితుల వల్ల ఇంకా హత్యా ప్రయత్నాలు కూడా జరిగినాయి, కానీ ఇట్లా ఎవరు చేయలేదు. ఇదంతా ఇప్పుడు గతంలో 2019 నుంచి 24 వరకు ఆంధ్రాలో కనుక వాడు దొంగ అని మనం 10 సార్లు అంటే దొంగ అయిపోతాడు వాళ్ళు అనుకుంటారు, మేము హాయిగా ఉండొచ్చు కదా అని అనుకుంటారు. విచిత్రమైన విషయం దొంగ అని వాళ్ళు. నేను అదే అంటున్నా, ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొన్నారో ఎవరైతే ఇప్పుడు విచారణలు ఉన్నారో వాళ్ళు పట్టుకొని వస్తున్నారు, ప్లే కార్డ్స్ వాళ్ళు పట్టుకొని వస్తున్నారు. విచిత్రమైన విషయం. ఇక ఇంకొక ఆయన ఉంటాడు, ఇక వ్యవహారం గురించి మాట్లాడతారు, ఒక పద్ధతి గురించి. ఒక అతను ఉన్నాడు, వాళ్ళ అవసరానికి ఒకళ్ళకి షాపులు అమ్ముతారు. నేను కోర్టుకు పోయి స్టే తెచ్చుకొని కిరాయి కట్టకుండా వాళ్ళకి ఇవ్వకుండా షాపులు నడుపుకుంటాడు ఇప్పటికి కూడా. మళ్ళీ ఆయన నీతి సూత్రాలు చెప్తుంటాడు, నిజాయితీలు నీతుల గురించి మాట్లాడుతుంటాడు. మీరు ఏమైనా ఈ వివాదాన్ని ఏమైనా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళారా? ఎమ్మెల్యే గారి దృష్టికి ఏమైనా తీసుకెళ్లారా ఈ వివాదాన్ని? ఎమ్మెల్యే గారు 11:30 వరకు ఎమ్మెల్యే గారు వస్తారంటేనే వాయిదా వేయకుండా కూర్చున్నాం. కమిషనర్ గారు 1-2 సార్లు చెప్పినాడు ఇవాళ ఉదయం నుంచి. ఇక్కడ ఉన్న 12 మంది కౌన్సిలర్ల ముందర చెప్పిండు, అసలు ఎందుకు పెడుతున్నారు మీరు మీటింగు ఎమ్మెల్యే గారికి చెప్పకుండా అని. అంటే ఎమ్మెల్యే గారు చెప్తేనే పెట్టినాం, ఎమ్మెల్యే గారు వస్తున్నానంటే రాత్రి పోయినా పొద్దున పోయినా అందరు కౌన్సిలర్ల ముందర చెప్పిండు కమిషనర్ గారు. వాళ్ళు వీళ్ళకి ఆఫీస్ సర్కులర్కి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్కే తేడా తెలియదు వాళ్ళు వ్యవహారం మాట్లాడుతున్నారు. ఈ మట్టి కానీ లేకపోతే పీడిఎస్ బియ్యం కానీ ఇవన్నీ లేకుంటే ఇవన్నీ మున్సిపల్ దాని మీద వాళ్ళు బరాబర్ ఎంక్వైరీ చేసుకోవచ్చు.
ఈ తప్పు ఉందని అంటే ఆ ఎంక్వైరీ చేసినప్పుడు చైర్మన్ది తప్పు ఉంది, ఈ విషయంలో చైర్మన్ది తప్పు అని అంటే దానికి ఏ శిక్ష చేసినా మేము అనుభవించడానికి రెడీగా ఉన్నాం. ఒకవేళ మాది తప్పు అంటే